ఇక ఆ తర్వాత ఇక్కడికి అది క్లోజ్ అయిపోయింది. ఇక మలిదశ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడదాం. ఇక 1999 2000 సంవత్సరంలోకి వెళదాం. ఇక్కడ ఏం జరిగింది? టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. టీడీపీ నుంచి బయటకు వెళ్ళిన కేసీఆర్ గారు ఈ విధంగా పార్టీని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఆయన చేసిన మంచి పనులు ఏంటి అంటే, ఈ 2000 సంవత్సరంలో ఆయన కొంతమంది మేధావుల్ని కలెక్ట్ చేసుకోగలిగారు. వి ప్రకాష్ గారు, బెల్లి లలిత గారు, మారాజు వీరన్న గారు, అలాగే కేశవరావు జాదవ్ గారు, ఇలాంటి వాళ్ళ అందరినీ కూడా ఒక ఏకం చేయగలిగారన్నమాట కేసీఆర్. ఇలాంటి వాళ్ళ మేధావుల్ని తీసుకున్నారు. నిజానికి ఆ మేధావుల దగ్గర నుంచి తీసుకున్న ఈ మేధో సంపత్తినే ఆయన మేధావిగా ప్రొజెక్ట్ చేసుకున్నారు అనేది కూడా చాలామంది అంటూ ఉంటారు. మరి వాస్తవం ఎంతో తెలియదు. ఎందుకు అంటే ఇందులో వి ప్రకాష్ గారు నిజానికి వి ప్రకాష్ గారిని దగ్గరగా చూసేవాళ్ళు చెబుతారు ఆయన మేధోశక్తి అపారమైనది. తెలంగాణలో ఉన్న మేధావులు అని చెప్పుకుంటున్న అనేక మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పుకుంటారు. కానీ నిజానికి తెలంగాణ మీద ఉన్న పట్టు కానీ, తెలంగాణ మీద ఉన్న శక్తి కానీ, వి ప్రకాష్ గారికి ఉన్న మేధో సంపత్తి, తెలంగాణ మీద ఉన్న పట్టు అపారమైనది అని ఆయనకి దగ్గరగా ఉన్న వాళ్ళు చెబుతూ ఉంటారు. అంత గొప్ప వ్యక్తి. ఆయన ఏం చేశారు అంటే, ఈ జయశంకర్ గారు ఉన్నారు కదా, ప్రొఫెసర్ జయశంకర్ గారిని తీసుకువెళ్ళి కేసీఆర్ గారికి పరిచయం చేసిందే వి ప్రకాష్ గారు అని కూడా అంటూ ఉంటారు. వి ప్రకాష్ గారే కేసీఆర్ గారికి ఒక రకంగా తన శక్తిని అంతా దారపోశారు. తన పరిచయాలని, తన శక్తిని, తన డబ్బుని, తన మేధోశక్తిని, తన కాలాన్ని, తన సమయాన్ని మొత్తాన్ని కూడా తీసుకువెళ్ళి దారపోశారు. తెలంగాణ కోసం దారపోస్తున్నాను అనుకొని ఉంటారు. కానీ ఇదంతా కూడా కేసీఆర్ గారు దాన్ని స్వీకరించారన్నమాట. బట్ ఆ తర్వాత కేసీఆర్ గారు, వి ప్రకాష్ గారు ఆ పార్టీలో ఉన్నారా లేదా, ఆయన ఏ స్థానంలో ఉన్నారు, వి ప్రకాష్ గారిని ఏ స్థానంలో కూర్చోబెట్టారు, ఎక్కడైనా రాజకీయ మరి సభల మీద, సమావేశాల మీద, ఆ పిక్చర్ మీద ఎక్కడ అయితే వి ప్రకాష్ గారు అయితే కనబడలేదు. మరి ఆ స్థాయిలో ఆయనకి ఆ ప్లేస్ కల్పించారో మరి పక్కన పెట్టేశారో వాస్తవానికి అయితే తెలియదు. కానీ నిజానికి ఆనాడు వి ప్రకాష్ గారు అన్న వ్యక్తి పక్కన ఉండడం ద్వారానే కేసీఆర్ గారు ఈ విధంగా తను ఒక మేధావిలాగా ప్రొజెక్ట్ అయ్యారు అనేది చెబుతూ ఉంటారన్నమాట. రైట్, ఇదిలా ఉంటాయి. మొత్తంగా ఈ విషయంలో ఈ విధంగా మేధావులు అందరూ కలిసిన తర్వాత ఒక ఫిలాసఫీ తయారు చేశారు. అంటే కేసీఆర్ గారికి ఒక అస్త్రాన్ని ఇచ్చారు. ఇక ఇదే మలిదశ తెలంగాణ ఉద్యమం, డూ ఆర్ డై, ఏదో ఒకటి చేయాల్సిందే, తెలంగాణ రాష్ట్రం విభజించబడాల్సిందే. దీనికోసం గతంలో జరిగిన మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఒకసారి తీసుకొని వి ప్రకాష్ గారు లాంటి వాళ్ళు ఒక స్లోగన్ తీసుకొచ్చారు. అదే నీళ్లు నిధులు నియామకాలు. నీ అని తీసుకురావడం వల్ల ప్రతి ఒక్కరికి అది ఒక ఊత పదంలాగా నీళ్లు నిధులు నియామకాలు అనే దాని మీద మాట్లాడడం జరిగింది. నిజానికి ఇదే నియామకాలు అంటే ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాల గురించి 1919 నుంచి ఉద్యమం జరుగుతుంది కదా. నియామకాలు అనేది ప్రధానంగా ఉంది.